దేవుడిని బ్రతిమలాడడం వలన దేవుడు నీకు ఇస్తాడు అని విశ్వాసం ఉంచి నమ్మకంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎప్పుడైనా మనం ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన అయినా లేకపోతే ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, నీవు అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చాడని విశ్వాసంతో, నమ్మకంతో, దేవా నీకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించినందుకు, సమాధానం ఇచ్చినందుకని కృతజ్ఞతలను ఎప్పుడైతే చెల్లించగలుగుతావో అప్పుడు అది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఎంచబడుతుంది. మన రక్షకుడైనటువంటి దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటది మనం చేసే ప్రార్థన. ప్రతికూలంగా ఉండదు, వ్యతిరేకంగా ఉండదు, విరోధ ప్రార్థన ఉండదు. ఎందుకని మనము దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని యొక్క మనస్సును మనము గెలవటానికి మన శరీరాలను మనం నలగగొట్టుకుంటూ ఉపవాసం చేత దేవుని సన్నిధిలో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సకల జనుల రక్షణ కొరకు మనం ప్రార్థిస్తున్నాం కనుక అది దేవుని దృష్టికి మంచిదిగా ఉంటుంది. దేవుని మనస్సును మన ప్రార్థన గెలుచుకుంటుంది. దేవుని